అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాను తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర సౌత్ రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప 2 రన్ దాదాపుగా పూర్తయింది. వచ్చే వారానికి పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప 2 జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డు సొంతం చేసుకున్న తర్వాత కూడా వసూల జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా నార్త్ ఇండియాలో అత్యధిక థియేటర్స్లో కొనసాగుతుంది. పుష్ప 2 దెబ్బకు యావరేజ్ టాక్ తెచ్చుకున్న బేబీ జాన్ సినిమా డిజాస్టర్ వసూలు కూడా నమోదు చేసుకుంది. ఇక వరుణ్ ధావన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో వచ్చిన బేబీ జాన్ సినిమా తమిళ హిట్ మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా హిందీలో బేబీ జాన్ మంచి విజయం సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మొదటి రోజు గౌరవప్రదంగా 12 కోట్లు వసూలు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అతి తక్కువగా 5 కోట్లు మాత్రమే రాబట్టింది. పుష్ప 2 ప్రభావం చాలా ఉంది అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలతో పాటు సినీ వర్గాల వారు కూడా బలంగా నమ్ముతున్నారు. బేబీ జాన్ సినిమా విడుదల విషయంలో తప్పు జరిగింది అంటూ కొందరు అంటున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా కోసం అటు థియేటర్స్కి వెళ్లిన ప్రేక్షకులు స్క్రీన్పై బేబీ జాన్ సినిమా వేయడంతో షాక్ అయ్యారు. తమకు బేబీ జాన్ వద్దు, పుష్ప 2 సినిమా కావాల్సిందే అని నానా రచ్చ చేశారట. సమాచారం ఇవ్వకుండా మీరు సినిమాని ఎలా మారుస్తారు? మేము పుష్ప 2 సినిమా చూడడం కోసం థియేటర్కి వచ్చామని నార్త్ ఇండియాలోని ఒక రాష్ట్రంలో థియేటర్లో ఈ సంఘటన జరిగింది. ఆన్లైన్లో పుష్ప 2 సినిమా టికెట్స్ కోసం బుక్ చేసుకున్న ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే బేబీ జాన్ సినిమా వేశారు. దీంతో షో మేము చూడమంటూ చాలా మంది వెళ్లిపోవడంతో మరికొందరు థియేటర్లోనే నానా హంగామా చేశారు. హిందీ ప్రేక్షకులకు పుష్ప 2 చాలా దగ్గరైంది. కేవలం హిందీ వర్షన్లో 1000 కోట్ల వసూలుకు చేరువైంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ స్టార్ హీరో ఆ స్థాయిలో వసూలు సొంతం చేసుకోలేదు. దేశవ్యాప్తంగా పుష్ప 2 మానియా కొనసాగుతోంది. 1800 కోట్లకు చేరువైంది. అతి త్వరలో బాహుబలి 2 సినిమా వసూలు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందించిన పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, శ్రీలీల కిసిక్ అంటూ ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. ఇక మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అల్లు అర్జున్కి మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయమంటూ కూడా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.